ఎర్రగడ్డలు, ఆ జిల్లేడు చెట్టు కింద పిల్లి మొగ్గలు, ఆ సింగిడి పింగిడి తుంగిడి. నాన్న, కళ్యాణి మెడలో తాళలేదని చెప్పడానికి నేను పెదనాన్న దగ్గరికి ఎంత స్పీడ్ గా పరిగెత్తానో తెలుసా? మనం స్పీడ్ గా పరిగెత్తాం సరేరా, కానీ మనకంటే స్పీడ్ గా విష్ణుగాడండి మన పథకంతో చెడగొట్టేశాడే. అసలు వాడికి ఎవరు చెప్పారు? కొండకి గుండెకి డబ్బులు ఇస్తే నేను చెబుతా. పాట చెప్పు. చెప్పంటారా? చెప్పరా. చెప్పనా? విష్ణుకి నేనే చెప్పా. ఏమని చెప్పారా బుజ్జి? కళ్యాణం మెళ్ళలో తాలిబొట్టలేదు, నీ నాటకం బయటపడిపోయింది, నువ్వు తొందరగా పెట్టి బేడా సర్దుకుని ప్రయాణం కట్టే అని చెప్పేశాను. ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా? నీకు కొండ మీద కాదురా. కళ్యాణి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నా? ఇవిగో పాలు. అన్నయ్య కళ్ళకు కనిపించొద్దన్నప్పటి నుంచి ఇలా స్తంభాల చోటన పూలకుండీల చోటన పెరట్లో కూర్చుని అన్నం తినాల్సి వస్తుందిరా. అందరూ కూరేసుకొని అన్నం తింటారు, చారేసుకొని అన్నం తింటారు, మరి ఇలా ముసుగేసుకొని అన్నం తినే పరిస్థితి తెచ్చావు కదా. పని చేయరా, చెప్పు. ముసుగు తీసేసి గడ్డి తిను. ఏమండి, అమ్మాయిని చూసేలేని మగపిల్లి వారు ఈ రోజు వస్తున్నారట. వాళ్ళొచ్చి పెద్ద ఆయన కలిసి మీరు చెప్పిన గొప్పలన్నీ అబద్ధాలని చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? ముసుగేసుకుని అన్నం తింటారు కూడా నోరుండదు, నోట్లో చెయ్యి ఉండదు, తలకాయ ఉండదు. నోరు మియ్యరా. పరిస్థితి అంతవరకు రాకుండా మంచి పథకం వేస్తాను. పెళ్లి వారు వస్తున్న కారుకి మధ్యలోనే బ్రేక్ వేసి వాళ్ళని సైంధవుళ్ళ ఆపేస్తాను. డాడీ, అప్పనాన్న, పితాజీ, బాపు. రే, ఏదో ఒక వెరైటీలో పీచాడవరా. బాపు, పిలు. పెళ్లి వారి కారు ఎట్నుంచి వస్తుందని నీ ఉద్దేశం? ఎట్నుంచా? ఆ చెట్ల మధ్య నుంచి వస్తుందిరా. పెళ్లి వారి కారు చెట్ల మధ్య నుంచి. సన్యాసి, కంకిపాడు నుంచి వచ్చా కానీ ఇటు నుంచి వస్తుంది, పట్టణం నుంచి వచ్చా కానీ ఇటు నుంచి వస్తుంది. పెళ్లి వారు పట్టణం నుంచి వస్తారు కనుక ఇటు పక్క నుంచి. నువ్వు మాట్లాడినట్టు పెళ్లి వారు వెళ్ళిపోతుంది. చెప్పు. నాన్సెన్స్. ఏమిటిదంతా? ఈ ఎస్టేటు, ఆస్తిపాస్తులు అన్ని తనవేనని వాడు మీతో చెప్పడం, అది మీరు నమ్మి వాడి కూతురుతో పెళ్లికి ముహూర్తం నిశ్చయించుకోవడానికి రావటం చాలా విచిత్రంగా ఉంది. ఎరా, వీళ్ళకి అబద్ధాలు చెప్పి నా కళ్ళు కప్పి ఈ పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అది కదన్నయ్య, నేను అలా చెప్పడంలో నా ఉద్దేశం. డోంట్ టాక్. నా పరువు ప్రతిష్టలకి మచ్చ తెచ్చే ఏ విధవా ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. వెంటనే నీ పెళ్ళాం బిడ్డలు తీసుకుని ఈ ఎస్టేట్ విడిచి వెళ్ళిపో. బావుగారు, మీరే అలా అంటే మేమేమైపోతాం? ఇది మీ కన్న కూతురు లాంటిదే. ఈ పెళ్లి ఆగిపోతే దీని బ్రతుకు అన్యాయం అయిపోతుంది. ఆ బుద్ధి నీ భర్తకు ఉండాలి. వెధవ పనులు చేస్తే ఏదో ఒక రోజున మీ బతుకులన్నీ బజార్లు పడతాయని అతనికి నువ్వెప్పుడూ గడ్డి పెట్టి ఉండాల్సింది. అంకుల్, మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట, వాళ్ళని ఇంట్లో నుంచి హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? ఏట్లోకి. ఆవేశపడకండి అంకుల్, కాస్త ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీద అమాయకురాలైన ఒక ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉంది. వీళ్ళు అబద్ధం చెప్పడం తప్పే కావచ్చు, అందుకు శిక్ష అమ్మాయి పడకూడదు. అయినా కళ్యాణికి నాకు ఇంత ఆస్తి నువ్వు చెప్పండి. ఈ ఆస్తిలో వాళ్ళకు కొంత వాటా ఇచ్చి ఈ పెళ్లి జరిపించడానికి ఒప్పుకోండి అంకుల్. అంకుల్, విష్ణు చెప్పేది కూడా నిజమే. ఎంత కాదనుకున్నా వాళ్ళు మీకు పరాయి వాళ్ళు కాదుగా. అంకుల్, ప్రతి ఒక్కరికి సహాయం చేసే పెద్ద మనసున్న మీరు నా మాట కాదనకండి. అందరి చేత దేవుళ్ళలా చూడబడే మీరు వాళ్ళని క్షమించి ఉపకారం చేయండి. విష్ణు, పట్టుదలొస్తే నేనెవరి మాట వినే మనిషిని కాను. కానీ నీ మంచితనంతో నువ్వు నన్ను ఆకట్టుకున్నావు. నీ మాట కాదన్నా. అలాగే లక్ష్మి పెళ్లి జరిపిద్దాం. ప్రామిస్? తమరి పుట్టినరోజు మాకు పండగ రోజు. మీరు కలకాలం చల్లగుండాలా. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పెద్ద దొర, ఈ ఏళ అమ్మాయి గోరుతో అల్లుడు గోరుతో ఈడకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది.
మీ తర్వాత మాకు పెద్ద దొరగా ఉండాలని ఈ తాయెత్తు ఈ మెడలో కడుతున్నాను. మీ ఇద్దరు సిలకా గోరింకల్లా ఉండాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. నా బర్త్డే రోజు ఎవరు ఫార్మాలిటీస్ ఫీల్ అవ్వకూడదు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కమాన్ కమాన్. గ్లాసులో వద్దు అంకుల్, బాటిల్ వాటర్. ఐఎమ్ ది లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అల్లుడు, నా బంగారు తల్లి చెయ్యి అందుకున్నావు, నా బరువు బాధ్యతలు అందుకున్నావు. ఆ కొండ జాతి వాళ్ళ ముందు పెద్ద దొర హోదా కూడా అందుకున్నావు. ఇక నాకు ఏ దిగులు లేదు. ఇలా కన్ను మూసినా ఏం పర్వాలేదు. మరి ఆనంద్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంకుల్, ఐఎమ్ ఆల్సో వెరీ 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 హ్యాపీ అంకుల్. అంకుల్, మీలాంటి మంచి మనిషి కొన్ని రోజులైనా నాకు మామగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంకుల్. వాట్? కొన్ని రోజులైనా మామగా దొరకటం అంటున్నావు? అంటే మీరు కొద్ది రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోతున్నారు కదా, అందుకని. You shut up, పొట్టెప్పెడర్. అంకుల్, ఈ లాయర్ పెద్ద లాయర్ అంకుల్. అంకుల్ అంకుల్, మీరు చాలా మంచివారు అంకుల్. ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య అంకుల్. అసలు నిజం మీకు చెప్పి తీరాలి అంకుల్. ఏమిటా నిజం? మందు మంచి టేస్ట్ గా ఉందన్న నిజమే కదా నైనా? నువ్వు నోరు మిన్నైనా ఇలాంటి గొప్ప మనిషికి నిజం చెప్పకపోతే పాపం నైనా. ఏమిటయ్యా నాకు తెలియని ఆ నిజం? అంకుల్, అసలు నిజం ఏమిటంటే ఇదంతా అబద్ధం. ఈ లోకమే ఒక అబద్ధం అని అశాస్త్రం అని చెప్పాలనుకున్నాడు. మందు ఎక్కువైతే మా వారికి వేదాంతం వస్తుంది. అంకుల్, నన్ను నన్ను అద్దెకు తెచ్చారు. ఈ లోకమే ఒక అద్దిల్లు, మనందరం అద్దెకొచ్చిన వాళ్ళమే. ఎంత గొప్ప ఫిలసాఫికల్ థాట్ అంకుల్, నాకు రోజు కూలి టింగ్ టింగ్. అవునవును, ఏ రోజు కర్మ ఫలితం ఆ రోజు మనకి కూలీగా దక్కుతుంది. కాదు, నేను ఎవరికి ఏమీ కాను. అమ్మో అమ్మో అమ్మో, ఇది శ్రీకృష్ణుడి గీతోపదేశమే. ఈ లోకంలో ఎవరెవరికి ఎవరెవరికి ఏమీ కాదు. నంతా నటన, నాది నటన అంకుల్. ఈ ప్రపంచమే ఒక నాటక రంగం, అందరిది నటనే. ఎంత గొప్ప ఫిలాసఫీ. ఈ పిచ్చి వాళ్ళతో నా కోపం ఉంచేస్తున్నావా? బ్రిడ్జి దగ్గర నన్ను మొట్టమొదటిగా చూసినప్పుడు అక్కడ తమ కూర్చుని గుడ్ల గుబలా మనల్ని చూస్తుంది. కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయనైనా. నేను ఎప్పుడూ డీసెంట్ గానే బిహేవ్ చేస్తున్నాను. ఓల బస్తా ఒక్కసారి లోపలికి వెళ్ళి అంకుల్ నిజం చెప్పేసి వస్తా. నొక్కేస్తా. కాస్త సైలెంట్ గా వెళ్ళి నీ గదిలో పడుకున్నాయినా. మొదర నఫ్సల్లా నదరగా ఉన్న అందుకే నా మూడో కణతో క్లిక్ అనిపించా. కళ్యాణి, మై డియర్ కళ్యాణి, వస్తాను. మై డియర్ కళ్యాణి, నువ్వు దేవతవి. పూల పాన్పు మీద పడుకోవలసిన నువ్వు కటిక నేల మీద కాలు కూడా మోపకూడదు. ప్లాట్ఫామ్ గాని నేను పడుకోవాలి నేల మీద. ఈ బంగారు తల్లిని ఇలా ఎత్తుకోవాలి, గుండెల్లో దాచుకోవాలి, కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి. You are light of my loneliness, love of my heart, dew of my desert life, tune of my song, queen of my kingdom, and I love you, Kalyani. I love you.
లక్ష్మి కళ్యాణ్ ఏది కనిపించట్లేదు. ఇల్లంతా చూశాను అంకుల్, నాకు ఎక్కడా కనిపించలేదే. ఏమిటి కళ్యాణి కనిపించలేదా? నిద్ర లేవలేదేమో చూడండి. లేదంకుల్, కళ్యాణి ఉదయమే లేచి బయటికి వెళ్ళినట్టుంది. ప్రతిరోజు కాఫీ తనే తీసుకొచ్చేది. ఇవాళ టాలెంట్ ఏమిటా అని వెతుకుతున్నాం బాబాయ్ గారు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఇంటి నుంచి బయటికి వెళ్తే ఎవరికో ఒకరికి చెప్పే వెళ్తుందే. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైనట్టు? అమ్మా కళ్యాణి ఎక్కడికి వెళ్ళింది, ఏమైందమ్మా? ఒరేయ్, ఒరేయ్, అలా ఏడవటం కాదురా, అంతా వెళ్ళి వెతకండి, పదండి. కళ్యాణి, కళ్యాణి, ఏమిటమ్మా ఇది? నువ్వెవరికి అపచారం చేసావని ఈ పని చేసావమ్మా? అది కాదు అంకుల్, మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు ప్రాయశ్చిత్తంగా ఇలా చేశానని నాతో చెప్పింది. నువ్వు చేసిన తప్పెలా అవుతుందమ్మా? ఒకవేళ తప్పైనా డాడీకి అపాలజీలు సారీలు చెప్పుకోవాలి కానీ ఆ కొండ దేవత ముందు ఇలా చేయడం బాగుంటుందా? ఏమిటో మనసుకి ఎంత తోస్తే అంత. వెరీ సెన్సిటివ్ గర్ల్. సరేలేమ్మా, రెస్ట్ తీసుకో. కళ్యాణి, మీ నాన్నకి ఏవో మాటలు చెప్పి నమ్మించాను. అసలు ఎందుకు ఇలా చేశావమ్మా? నేను విష్ణుకి చాలా ద్రోహం చేశాను అంకుల్. అనుక్షణం అతన్ని కించపరిచాను. ఒక మామూలు మనిషికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా అతన్ని అవమానపరిచాను. అతని హృదయానికి చేసిన గాయం ముందు నా శరీరానికి వేసుకున్న శిక్ష చాలా చిన్నది అంకుల్. అంకుల్, భోజనం రెడీ. ఆయన్ని కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ. ఆ గాడిని కూడా మింగడానికి రమ్మను. అంకుల్, భోజనం రెడీ. ఆయన కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ. వారిని కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ. విష్ణుని కూడా తీసుకురా. అంకుల్, భోజనం రెడీ. ఆయన్ని కూడా పిలువు. అంకుల్, ఒక్కొక్కసారి జీవితం నాటకంలా ఉంటుంది, నాటకం జీవితం అవుతుంది. ఏమిటి? ఒకసారి నాటకంగా ఆరంభమై జీవితం అవుతుంది, ఒక్కొక్కసారి జీవితమే నాటకం అవుతుంది. నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. దీంట్లో అర్థం అవడానికి ఏముంది? వెరీ సింపుల్. నాకు విష్ణు నచ్చాడు. అతను ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే, నేను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ విషయం సరే, డబ్బు కోసం మొగుడు వేషం వేయడానికి వచ్చిన అతని మనసులో నువ్వంటే మరి ఏ ఉద్దేశం ఉందో ఏమిటో ఏ తెలుసుకోవాలి. ఉద్దేశం ఉన్నా సరే, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్, ఐ వాంట్ టు మ్యారీ హిమ్. అలా తొందరపడిపోక ముందు అతనికి డబ్బు అంటే ఇష్టమో నువ్వంటే ఇష్టమో తెలుసుకోవాలి. ఇవాళ డబ్బుల కోసం వచ్చినప్పుడు ఒక నాటకం ఆడతాను. కళ్యాణి, డాడీ ఇంట్లో లేరా? అవును అంకుల్, డాడీ గూడెంకేసి వెళ్ళినట్టున్నారు. చిన్నమ్మ వాళ్ళు గుడికి వెళ్ళారు. ఓహో, మరి టింగ్ టింగ్ గారు ఏమయ్యాడు? ఏమయ్యా చెట్టు కింద ప్లేడరు? నిన్న కళ్యాణికి దెబ్బ తగిలిన హడావిడిలో అడగడం కుదరలేదు. నిన్నటిది ఈ రోజుది కలిపి ఆ టింగ్ టింగ్ ఆ 2000 కొట్టించు. ఏమిటో అడుగుతుంటే పేపర్ చదువుతున్నావు? కొట్టించవా 2000. కొట్టించడానికి ఇక్కడ డబ్బు లేదు. పొజిషన్ ఇస్ వెరీ టైట్ నైనా. పొజిషన్ టైటా? పొజిషన్ టైట్, ప్యాంటు టైట్ అంటే కుదరతున్నాయినా. ఆ 2000 నాకు కొట్టించు నాయనా. ఏమిటయ్యా ఏమిటయ్యా దబాయిస్తున్నావు? ఇక్కడ మీ తాత ముళ్ళు ఏమైనా దాచావా? నా దగ్గర క్యాష్ లేదంటుంటే. ఇదిగో వలవల బస్తా. 5000 10,000 ఒకేసారి కొట్టించవా అంటే మూలిగావు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు అడుగుతుంటే నీలుగుతున్నావు. ఇదిగో ఎలాగైతే నాకు కుదరదు. నా దారి నేను చూసుకుంటాను. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఏమిటయ్యా బెదిరిస్తున్నావు? ఇప్పుడు నా దగ్గర 2000 లేవు. పోనీ ఎంత ఉందో చెప్పు. ఎంత ఉంటుందో చిల్లరంతా బాగు చేస్తే 500 ఉంటుందేమో. ఇదిగో 500 5 పైసలు ఇస్తే తీసుకోవడానికి నేనేమన్నా అడుక్కు తినేవాడు అనుకున్నావు నైనా? నువ్వు అడుగు తినేవాడివి కాదు నైనా, నా బ్రెయిన్ తినేవాడివి. జోకు లేకు. తిక్కరేగిందంటే మూట ముల్లే సర్దుకుపోతాను నైనా. ఏమిటయ్యా పోతా పోతా అని తెగ బెదిరిస్తున్నావు? పోదప్పా. అమ్మ లాయరు ఎంతకి తెగించావయ్యా? సరే 500 ఇలా కొట్టించు. 500 ఉంటాయి నాయన. 200 ఉంటాయేమో. ఇదిగో ఓరవరు బస్తా. డ్రామాలు అడకు.
చూసావా కళ్యాణి, 2000 నుంచి 500 అన్నాడు, 500 నుంచి 200 అన్నాడు. 200 ఎక్కడ ఉన్నానే బాబు, 100 కూడా లేదే. చూసావా ఈ లాయర్ ఒక పెద్ద లయ్యర్. ఇలాంటి అబద్ధాలు ఆడేవంటే నిజంగానే వెళ్ళిపోతాను. పోతానంటే అట్టడికి దారిటు. నాకు దారులు బాగా తెలుసయ్యా. పైకి లగేజ్ తీసుకెళ్ళాలి కదా. చూడు, నేను వెళ్లే ముందు పెద్ద ఆయన్ను పిలిచి మన డ్రామా సంగతంతా బుర్రకథ టైపులో చెప్పేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు ఫినిష్. ఇదిగో లాయరు, ఏమిటి ఈ గొడవలన్నీ ఎందుకు గానీ మీరిద్దరు ప్రాబ్లమ్స్ లో పడతారు. ఇంతకుముందు అనేవి 200 అని. పోనీ ఆ 200 ఇచ్చేసి అడ్జస్ట్ అయిపోతాను. ఏమిటయ్యా నీ న్యూసెన్స్? డబ్బు అంటే నా ప్రాణం తీస్తున్నావు. నీకు డబ్బే ముఖ్యమా? ఇంకేం అవసరం లేదా? చెప్పాను కదా నాకు డబ్బే ముఖ్యం అని. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. డబ్బిస్తే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను. నేనేమనయ్యా, ఉంటే ఉండు, లేకపోతే పోతానయ్యా. పోక ఇక్కడే ఉంటానా? ఈ ఇంట్లో నేను ఎవరికి ఏమీ కాను, నాకెవరూ ఏమీ కాను. ఇదిగో తెర పడిపోయింది, డ్రామా క్లోజ్, ఫినిష్. వరవర బస్తాను నువ్వును. చిచి, ఇంత మానవత్వం లేని మనుషులు ఉంటారనుకోలేదు. అసలు మానవత్వం ఉంటే ఎప్పుడో వెళ్ళొద్దని ఆపేవారు. ఇదిగో వరవర బస్తా, నా నల్ల బ్యాగ్ పేట ఒకటి కనిపించలేదు. సైజ్ చేసుకుని కుట్టించుకున్నావా నాయనా? ఏంటి ప్యాంటు సూట్ అంటున్నావు? నీ వంటి మీద బట్టలన్నీ మావేనాయినా? అవును, నా గోల్డ్ చైన్ నీకు ఒకటి ఇచ్చినట్టు గుర్తున్నాయినా? గోల్డ్ చైనా? ఏ ఓవర్ పిచ్చి, నువ్వు వచ్చేటప్పుడు సైకిల్ చైన్ కూడా పట్టాలా? నీ బట్టలు మాత్రమే తెచ్చుకో. చేతులు పుస్తకం ఒకటి, పెద్ద పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి లాగి ఒకటి ఇచ్చానంటే మొహం పుస్తకంలో అచ్చుపడిపోతుంది. ఇదిగో లాయరు, ఒక్కసారి సామాను తీసుకుని గుమ్మం దాటి అడుగు బయట పెట్టాను, మళ్ళీ నా కళ్ళు పట్టుకుని ప్రతి మళ్ళీ నా లోపలికి రా. బాగా ఆలోచించు. అరగంట నుంచి అరిగిపోయిన రికార్డ్ లాగా పోతా నడుస్తావు కానీ పోవే. బండో బర్రో ఏదో ఎక్కి పో. నీలాంటి వాడు లాయర్ గా పనికిరాడయ్యా. ఏ చంపల వాళ్ళకో వెళ్ళి దొంగల ముఠాలో చేరడం మంచిది. వస్తా. టాటా, బై బై. విష్ణు